నమస్తే అండి, నేను రజాక్. రాత్రి నుంచి ఒక ఆడియో సర్క్యులేట్ అవుతుంది. ఒక 14 నిమిషాల పైన ఉంది ఆడియో. మీరు కూడా చూసి ఉంటారు. చాలా మంది చూడకపోవచ్చు, చూడండి. జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ అయితే బయటకు వచ్చిందనమాట. ఆమె ఎవరైతే ఉన్నారో మహానటి, సో ఆమె వచ్చేసి ఆడియో కాల్లో మాట్లాడినట్లుగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఆ ఆడియో కాల్ విన్న తర్వాత ప్రతి ఒక్కరి పర్సెప్షన్ మారిపోయింది. అంటే జానీ మాస్టర్ని ఇంతకుముందు ఎలా చూస్తున్నారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు అనే దానికి పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. ముందుగా నేను సరే ఈ ఆడియో గురించి తర్వాత మాట్లాడతా. దీనికంటే ముందు కొంతమంది వ్యక్తుల గురించి నేను మాట్లాడాలి. ఒక బడా స్టార్ హీరో డైరెక్టరు, అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టినటువంటి పెద్ద మనుషులు, సినీ సెలబ్రిటీలుగా చలామణైనటువంటి, మరీ ముఖ్యంగా జానీ మాస్టర్ విషయంలో గుడ్డాలు దించుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక పద్ధతి పాడు అనేది లేకుండా దొరికాడు కదా వేసేసుకుందాం, మళ్ళీ దొరక్కపోవచ్చు, పగంతా కసంతా తీర్చేసుకుందాం అని మడిగట్టుకొని కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తులు బయటకు రావాల్సిన టైం అయితే వచ్చిందమ్మా. ఏదో వీళ్ళంతా శుద్ధపూసలు అన్నట్టు, వీళ్ళంతా పత్తిత్తులు అన్నట్టు ఆ ఆడియో బయటకు వచ్చింది కదా. మీరు కూడా వినండి, విన్న తర్వాత రియాక్ట్ కండి. మనం ఎప్పుడు కూడా 2 వేస్ చూడం కదా, 1 వే. ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే మహిళదేం తప్పు ఉంది కూడా ఆలోచించాం మనం. ఆడే తప్పు చేశాడు, ఆ మగాడే తప్పు చేశాడు. నేను రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కూడా రాజ్ తరుణ్ని ఏ రోజు కూడా దిగజారి మాట్లాడాలా, అలా అని చెప్పేసి లావణ్యం కూడా ఎప్పుడు కూడా దిగజారి మాట్లాడాలా. అదేవిధంగా అందరూ దుమ్మెత్తి పోసినారు. ఎవరు? షణ్ముఖ్ జశ్వంత్ మీద. ఆ రోజు నేను వీడియో చేసిన, మగాడిగా తన వైపు నుంచి చూడండి, ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు కేసు పెడితే ఆ రోజు బూతులు. సరే వీడియో పెట్టి నా మీద కామెంట్లు, నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు అక్కడికి అని చెప్పేసి. ఫస్ట్ రాని సౌండ్ రావాలంటే 2 చేతులు కలవాలా. అంటే వీడు ప్రోవోక్ చేస్తే అమ్మాయి వెళ్ళి కేసు పెట్టవచ్చు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి. అలా కాకుండా కొన్ని సంవత్సరాల పాటు తిరిగేసి బయటకు వచ్చి నన్ను చివరాఖరికి నన్ను మోసం చేశాడు అని ఒక కార్డు వాడేసి తిరిగినంత కాలం బాగా తిరుగుతారో, తర్వాత కార్డు వాడేస్తారు. ఇది ఆ తర్వాత చందుసాయి, సో పక్కింటి కుర్రోడు, ఆ అబ్బాయి విషయంలో కూడా ఇదే జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున హర్షసాయి విషయంలో కూడా అదే జరుగుతుంది. సరే కంప్లీట్ గా కేసు గురించి అది ప్రస్తుతానికి కోర్టులో ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే హర్షసాయిని ఇంకా అరెస్ట్ చేసినట్లేరు. రిమాండ్ రిపోర్టు అన్నిటికి సంబంధించి ఏదైనా వస్తే కనుక బయటకు వస్తే మనం క్లియర్ గా స్పందించవచ్చు. బట్ నేను చెప్తున్నా, సరే అతని మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే అతను వాడుకొని వదిలేసినాడనే దానికైతే రియాక్ట్ అవుతా. బట్ ఏంటంటే అతను ఏదో 2 కోట్లు డిమాండ్ చేసినాడని, ఇంకేదో రాపించుకున్నాడని, సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళని ఏదో చేసినాడన్నట్టుగా రకరకాల మెంబర్స్ అయితే బయటకు వచ్చినారు అనమాట. కాబట్టి సో దాంట్లో రకరకాల కోణాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక సింగిల్ కోణం విషయం అయితే కనుక మాట్లాడొచ్చు. కాబట్టి హర్షసాయి విషయంలో, అమ్మాయి విషయంలో కూడా నేను ఇదే చెప్తాను. ఆ అమ్మాయి తరపు నుంచే చూడొద్దు, ఈ అబ్బాయి తరపు నుంచి కూడా చూడండి. ఆ అబ్బాయి ఒక్కడే అమ్మాయిని ప్రొవోక్ చేస్తేనో లేకపోతే ఇంకేదైనా చేస్తేనో, మరి ఆ అమ్మాయి వైపు నుంచి ఎలాంటి ఇండికేషన్స్ లేకపోతే కనుక, అమ్మాయి అసలు రిజెక్ట్ చేసేసి అసలు దూరంగా వెళ్ళిపోతే కనుక, ఆ అబ్బాయికి సంబంధం లేనట్టుంటే కనుక పట్టించుకోరు కదా. సో వాళ్ళ అపార్ట్మెంట్లో తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, బాగున్నంతకాలం అన్ని చోట్ల తిరిగి, చివరాఖరికి కొంతకాలానికి ఒక ఇబ్బంది వస్తే దాన్ని బూచిగా చూపించి ఏవో జరుగుతున్నాయి కదా. సో నేను వాటి మీద చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కోర్టు. బట్ అతనికి సంబంధించి ఒక మహిళ ఒక ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేయించగానే, బేసిక్ గా ఇప్పుడు నా మీదైనా మీ మీదైనా ఒక అబ్బాయి ఏదైనా ఒక అమ్మాయి మీద చేసినాడంటే, ఆ అమ్మాయి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చిందంటే ఫస్ట్ పోలీసులు అదుపులో తీసుకుంటారు. ఇలాంటి కేసెస్ లో ఏకంగా అమ్మాయి పోక్సో పెట్టిందనమాట, తీసుకుంటారు. ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా సెకండరీ, ఫస్ట్ వీళ్ళు రిపోర్ట్ రాయాలి. అది పోలీసు వాళ్ళ యొక్క బాధ్యత. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడ నేను ఎందుకు ఏ రోజు కూడా పోలీసులను తప్పు పెట్టను. సరే కొన్ని విషయాల్లో పోలీసులు రాజకీయ నాయకుల పక్షా నుండి కొన్ని చేసినప్పుడు అప్పుడు మనం మాట్లాడతాం తప్ప, మిగిలిన సందర్భాల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలాంటి కేసుల విషయాలు ఎందుకు మాట్లాడమంటే, అమ్మాయి ఒక ఆడపిల్ల వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే కనుక తప్పనిసరిగా దాన్ని కట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. అందుకే నేను పోలీసుల గురించి ఎక్కడ కూడా ఒక్క రిమార్కు గానీ, ఒక నెగిటివ్ మాట గానీ, ఒక చెడ్డ మాట గానీ ఎప్పుడు కూడా మాట్లాడను. ఆ విషయాన్ని మీరు గమనించాలా. ఇక ఇప్పుడు ఏంటంటే 14 నిమిషాల ఆడియో అండి, వినండి. చాలా వినసొంపుగా ఉంటుంది. ఒక డ్రైవర్ కి ఆ మహిళకి జరిగినటువంటి సంభాషణ అది. ఆ సంభాషణలో ఆమె క్లియర్ గా చెప్తుంది. 6 నిమిషాల 49 సెకండ్ల దగ్గర అనుకుంటా అమ్మాయి ఒక మాట అంటది, నాకు ఈయన కావాలి, నాకు జానీ మాస్టర్ కావాల్సిందే
అని చెప్పేసి అంటదన్నమాట. ఇక అది ఎక్కడికెక్కడికో గిఫ్ట్ల దగ్గరికి ఇక్కడికి అన్ని చోట్ల దగ్గరికి వెళ్తుంది అనమాట. అది సంగతి. మరి మొన్నటిదాకా మీరంతా గేలి చేసినారు కదా, తిట్టినారు కదా, మీడియాలో లైవ్ స్ట్రీమ్స్ ఇచ్చినారు కదా. ఏది చిన్న చితక మీడియా ఛానల్ కాదండి, ఏదో చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్ కాదండి. దాదాపు మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని కూడా లైవ్ ఇచ్చినాయి కదా. ఈరోజు ఆడియో బయటకు వచ్చింది కదా, వెరిఫై చేసుకోవచ్చు కదా, వెరిఫై చేసి వేయొచ్చు కదా, లైవ్ స్ట్రీమ్ ఇవ్వచ్చు కదా. జానీ మాస్టర్ గురించి ఈ మహిళ ఇలా మాట్లాడిందనో, జానీ మాస్టర్ గురించి వీళ్ళు ఇలా మాట్లాడారని రియాక్ట్ అవ్వచ్చు కదా. ఆ రోజు మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి మీరు ఆ విధంగా జానీ మాస్టర్ అది అయ్యాడు, ఇది అయ్యాడు, అమ్మాయిని అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అక్కడికి తీసుకెళ్ళాడు, ఇక్కడికి తీసుకెళ్ళాడు, సినిమా సెట్లు అది జరిగింది. వాళ్ళ వైఫ్ చెప్తానే ఉంది. ఇష్యూ అయితే కొన్నేళ్లకు జరుగుతుంది. ఆ అమ్మాయికి ముంబైలో కార్డు ఇప్పించింది కూడా జానీ మాస్టరే, ఇక్కడ కార్డు కోసం ప్రయత్నాలు చేసింది కూడా జానీ మాస్టరే. చాలా మందితో కొట్లాడినాడు తన శిష్యురాలని చెప్పేసి. తను కూడా, ఆ అమ్మాయి కూడా మా ఇంటికి వస్తూ ఉండేది, ఒక స్టూడెంట్ మాదిరి మా ఇంట్లో కలిసిన మనిషిలా ఉండేది, మా సంప్రదాయాలను తెలుసుకుంటూ ఉండేది. ఏ రోజు కూడా జానీ మాస్టర్ అలా ఎప్పుడు అనేవాడు కాదు. జానీ మాస్టర్ని పదే అన్నయ్య అని పిలిచేది. అలాంటి మనిషిని ఇలా చేస్తుందని నేనైతే అనుకోలేదు. ఆ అమ్మాయి దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టమనండి. ఒకవేళ నిజంగా జానీ మాస్టర్ తప్పు చేశారంటే నిరూపించమనండి. ఎవిడెన్స్ మొత్తం తీసుకెళ్లి కోర్టులో బయట పెట్టమనండి. మేము తప్పు పట్టట్లేదని చెప్పేసి ఆమె బాధను వ్యక్తం చేసినారు. ఒక మగోడు బాధ అంటే సరే, తప్పు చేసినాడో చేయలేదో పక్కన పెడతాం కొంతసేపు, కానీ సమాజం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ఒక మగాడి విషయంలో, ఆడవాళ్ళకి మహిళా సంఘాలు ఉన్నట్టు మగాళ్ళకి పురుష సంఘాలు ఎందుకు లేవు? ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఈ రోజున భార్య బాధితులు ఎంతమంది ఉన్నారు? సో ఆ విషయాలన్నీ కూడా గమనించాలా. ఎంతసేపు అది పాత జమానా. మొగుడొచ్చి పెళ్ళాన్ని కొట్టడం, భర్తనొచ్చి భార్యని భర్త కొట్టడం, అదంతా జమానా. కానీ ఈ రోజున అలా జరగట్లా. 4 గోడల మధ్య భార్యలే భర్తలు కొడుతున్నటువంటి పరిస్థితి, ఎంతో మంది చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇటీవల ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది వరంగల్లో అనుకుంటా. ఆయన వచ్చేసి ఒక లెక్చరర్, ఆమె మెడికల్ డిపార్ట్మెంట్ లో ఏదో హెల్పర్ గా పనిచేస్తుంది. అతగాడిని ఆమె హింసించడం మొదలెట్టింది. పోలీస్ స్టేషన్కి పోయినాడు ఆయన. పాపం వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదంట. మీకు ఇలాంటి చట్టాలు లేవు అన్నట్టు. చివరి దగ్గరికి ఆయన మీడియాకి ఎక్కితే పోలీసులు కేసు నమోదు చేసినారు. అదే సిచ్యువేషన్ లో ఒక మహిళ కనుక వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా భర్త నన్ను హింసిస్తున్నాడు, నన్ను ఇబ్బంది గురి చేస్తున్నాడు, నన్ను మానసికంగా ఫిజికల్ గా చాలా ఇష్యూ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక కేసు పెడితే గనక నెక్స్ట్ అసలు ఇంకో థాట్ లేదు, ఇంకో ఆలోచన లేకుండా ఆయన తీసుకెళ్లి ముందు లోన కూర్చోబెట్టి తర్వాత మాట్లాడతారన్నమాట. సో అలా ఉంటే మన చట్టాలు. మరి ఈ 14 నిమిషాల ఆడియో విన్న తర్వాత చాలా మంది ఒపీనియన్ మారిద్ది. మరీ ముఖ్యంగా నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, కొంతమంది వచ్చారండి పెద్ద మనుషుల్లాగా, ఏదో వీళ్ళ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నట్టు, వీళ్ళేదో చూసేసినట్టు, వాళ్ళ మధ్య ఏదో జరిగిపోయినట్టు మొత్తం వచ్చి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి, ఏంది అరెస్ట్ అయిన మరో నిమిషం ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోసినాడు జానీ మాస్టర్ మీద. మరి ఎంతకాలం పగుచ్చుకున్నారో నాకైతే తెలియదు కానీ ప్రెస్ మీట్లు పెట్టినారన్నమాట. మరి ఆ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణలు అడగండి జానీ మాస్టర్ని. రేపొద్దున గనక జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని వస్తే గనక అప్పుడు ఉంటుంది మీకు సినిమా. అప్పటి వరకు ఏ సినిమా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి ఆడియోలు వచ్చినా రాకపోయినా పక్కన పెడితే రేపటి రోజున జానీ మాస్టర్ అనేవాడు ఏ తప్పు చేయలేదని నిరూపించబడితే కనుక నిన్నటి మొన్నటి వరకు అసలుకి సరేనండి, సెలబ్రిటీని కొంచెం పక్కన పడదాం. కొంతమంది ఒక మహిళ అంది, ఒక సెలబ్రిటీ అంది, ఏమందంటే జానీ మాస్టర్ అంట మాస్టర్ అనడానికి కూడా అనర్హుడు అంట. మరి ఏం చూసిందేమో జానీ మాస్టర్ ఎక్కడ పనిచేసిందో, ఏ ఎవిడెన్స్ చూసిందో నాకైతే తెలియదు, నెంబర్ 1. కానీ నెంబర్ 2 ఏంటంటే ఇంకొక మహిళ అనమాట. ఆమె బయటకు వచ్చేసి, మరి ఏ ఎవిడెన్స్ ఉందో నాకు తెలియదు, ఫేడ్ అవుట్ యాక్టర్స్ బయటకు వచ్చి జానీ మాస్టర్ పుష్ప సినిమా సెట్ లో ఆ అమ్మాయి మీద దాడి చేసినాడు. దాడి చేస్తే వీడియోలు బయటకు పెట్టాలి కదా, ఓవరాల్ గా మాట్లాడటం ఎందుకు, పెట్టాలి కదా, వీడియో బయట పెట్టాలి కదా, వీడియో బయట పెట్టి మాట్లాడాలి కదా. 300 మంది ఉంటే సెట్ లో ఫోటో, ఎవరి దగ్గర ఫోన్లు ఉండవా, లేదు ఎదురుగా కెమెరాలు ఉండవా, కానీ మనం మాట్లాడేస్తాం, మనం సెట్ లో ఉన్నట్టు మనం మాట్లాడతాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, పోక్సో కేసు కావచ్చు, ఆ కేసు కావచ్చు, ఈ కేసు కావచ్చు, ఇది జ్యూరిస్డిక్షన్లో ఉంది కాబట్టి, జ్యుడిషియరీలో ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడకూడదు. కాబట్టి ఏదైతే ఈ ఆడియో బయటకు వచ్చిందో దానికి సంబంధించి ఆడియో అయిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా మూర్చబోతున్నాడు. మొన్నటి వరకు అడ్డగోలుగా జానీ మాస్టర్ని తిట్టినాడు. నేను మొదటి నుంచి చెప్తున్నా, మీరు ఫస్ట్ జానీ మాస్టర్ ఏందో రిపోర్ట్ బయటకు రానియండి. ఆ తర్వాత మీరు ఒకవేళ తప్పు చేసినారంటే కనుక మీతో పాటు నేనే దుమ్మెత్తి పోస్తా అని చెప్పిన. సో గుడ్డగాల్చి మొహం మీద వేసే విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా
నోరు మళ్ళీ మూసుకోవడమే, తెరిచేది ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఆ స్టాండ్ ఎక్కడో ఒక మూల పల్లెటూళ్ళ నుంచి పైకి వచ్చి ఈ స్థాయికి ఎదిగి నెంబర్ 1 కొరియోగ్రాఫర్కి ఎదిగాడంటే శత్రువులు ఆ స్థాయిలోనే ఉంటారు. నాకు తెలుసు జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు ప్రకటించిన రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కొంతమంది బడా స్టార్ హీరోలు కూడా రియాక్ట్ అవ్వకపోవడం నేను చూసిన. సరే అవ్వకపోయినా సెకండరీలు అండి, కానీ పగ పెట్టుకుని అవ్వలేదన్నమాట. అది పరిస్థితి. ఇదేమైనప్పటికీ కూడా ఈ 14 నిమిషాల ఆడియో విన్న తర్వాత న్యూట్రల్స్ పీపుల్ ఉన్నారు కదా, మీరంతా రెస్పాండ్ కండి. ఈ సమాజంలో ఆడవాళ్లే బాధితులు కాదు, మగవాళ్లే దానికి ఇప్పుడు ఎక్కువ బాధితుల్లో ఉన్నారు. ఆడవాళ్లు చాలా, వాళ్ళ చుట్టాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించాలా. అలా గమనించకుండా పోతే కనుక మగవాడు ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టమైంది. ఇంకో విషయం చెప్తే సందర్భంగా, మీరు ఏ వర్క్ ప్లేస్ లో ఉన్నా సరే, అది పారిశ్రామిక పరిశ్రమల్లో కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇంకేదైనా వర్క్ ఎక్కడున్నా సరే పక్కన ఆడవాళ్ళు ఉంటే 1కి 100 సార్లు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేరనుకో మీరు మీ కుటుంబం రోడ్డున పడిపోద్ది. జానీ మాస్టర్ అంటే ఎంతో కొంత సంపాదించుకున్నాడు, అతనికి కొన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రీలో కొంచెం మంచి పేరు ఉంది, అదే విధంగా సర్కిల్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆయనకి ఏదైనా ఇష్యూ వస్తే కనుక అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి పోరాడగలుగుతున్నాడు. ఇలాంటి ఇష్యూలు ఒక సామాన్య పౌరుడి మీద వస్తే కనుక రోడ్డు మీద పడ్డమే. ఆ విషయాన్ని గమనించండి. సమాజంలో తలెత్తుకోలేక ఊరేసుకోవాలో లేకపోతే కాళ్ళ దూకి సావాలో అన్నట్టు ఉండేటటువంటి పరిస్థితులు అయితే వస్తాయి అనమాట. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్ల విషయంలో 1కి 100 కాదు 1,00,000 రెట్లు చాలా జాగ్రత్తగా చేయండి. లేకపోతే కనుక జానీ మాస్టర్కి పట్టినటువంటి గతి మీకు కూడా పట్టింది. ఏ తప్పు చేయకపోయినా గానీ కొన్ని సందర్భాల్లో అనుభవించాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి అనమాట. అసలు ఈ కేసు ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడు 5-6 సంవత్సరాల క్రితం అంట ఈయన టీనేజ్ లో ఉన్నప్పుడు ఆమెను ఏదో చేసినాడంట. దానికోసం పోక్సో కేసు అంట, మతం మారమన్నాడంట, దానికి ఇంకొక కేసు అంట, లవ్ జిహాద్ అంట. ఏంది ఎందుకులేండి లవ్ జిహాద్? మొన్నటి వరకు లవ్ జిహాద్ ఇంకేదో జిహాద్ అన్నారు కదా. మీరంతా రండి, బయటకు వచ్చి ఆ ఆడియో అన్ని మాట్లాడండి. ఇప్పుడు మీరు కామెంట్లు చేయండి.